వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. ఏపీ రాజధాని అమరావతికి రాజముద్ర వేయించేందుకు సీఎం చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం కోసం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అధికారులను అలర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎలాంటి ఆలస్యం జరగకుండా ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని కూటమి ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఢిల్లీ స్థాయిలో కూడా రాష్ట్రానికి సిగ్నల్స్ వచ్చాయని తెలుస్తోంది. ఇక గత అనుభవాల దృష్ట్యా అమరావతి రైతులు ఆందోళనతో ఉన్నారు. వారి ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో శరవేగంగా పావులు కదుపుతోంది మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. బిల్లుపై ఫోకస్ పెట్టిన కేంద్ర హోంశాఖ ముసాయిదా కేబినెట్ నోట్ను కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖలతో పాటు నీతి ఆయోగ్లకు పంపి అభిప్రాయం కోరింది. పలు శాఖల నుంచి కూడా అభిప్రాయం వచ్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత న్యాయశాఖ బిల్లు రెడీ చేస్తోంది. మళ్లీ దాన్ని కేబినెట్ ఆమోదించాక పార్లమెంట్లో బిల్లు పెడతారు. ఇక అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆడిన గేమ్ వల్ల రైతులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చట్టబద్ధత కల్పిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సిఆర్డీఏ అధికారులు కేంద్ర అటార్నీ జనరల్ కు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీ విషయంలో చేయలేమని చెప్పగా ఏపీలో గత కొద్ది రోజులుగా రాజధాని విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు సిఆర్డీఏ అధికారులు. అమరావతి విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పడాలంటే చట్టబద్ధత ఒక్కటే శరణ్యమని ఏపీ నుంచి వినతులు వెళ్లడంతో కేంద్రం ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాజకీయాలకు కేంద్రంగా కాకుండా సీఎం చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? చట్టబద్ధతకు అడ్డుగా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏపీ విభజన చట్టంలో రాజధాని పేరు ఎందుకు పెట్టలేదు? 10 ఏళ్లుగా ఎందుకు పట్టించుకోలేదు? చట్టబద్ధతతో అమరావతికి ఎలాంటి రక్షణ ఉంటుంది? విభజన చట్టంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేరుస్తారా? కేంద్రం సానుకూలంగా ఉందా? అమరావతి శాశ్వతంగా రాజధానిగా ఉంటుందా? మళ్లీ మార్చుకునే అవకాశం ఉందా? రెండో విడత భూ సమీకరణపై ఫోకస్ పెట్టిందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హిమబిందు, మొత్తానికైతే అమరావతికి రాజముద్రకు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు. దీనికి some డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రవేశపెట్టినట్లుగా కూడా ప్రకటించినట్లుగా బడ్జెట్ సెషన్ లో ఈసారి అమరావతి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే అమరావతిని ఏపీ రాజధానిగా కూడా చట్టబద్ధంగా చేసే ఆలోచనలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే జూన్ 2, 2024లో మన హైదరాబాద్ అనేది సాధారణ రాజధాని హోదా కోల్పోయినప్పటి నుంచి ముగిసిన తర్వాత ఈ అమలు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్రానికి ఒక సిఫార్సు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు అంటే అమరావతిని రాజకీయ కేంద్రంగా కూడా మారకుండా మరొకసారి గతంలో మనం చూసాం. అంటే వివాదాలు పరంగా కాకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఈ అమరావతికి ఒక చట్టబద్ధత కల్పించాలంటూ కూడా ఆయన పట్టుబడుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పార్లమెంట్ లో ఈ సెషన్ లో కూడా పార్లమెంట్ లో దీనికి సంబంధించి కూడా చట్టం చేయాలి అనే దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఆ విధంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే చట్ట పరిధిలో అంటే కేంద్ర పరిధిలో ఉంది, చట్టబద్ధత చేయాలనే ఒక ఆలోచన అయితే మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. బట్ అదంతా కూడా చట్టబద్ధం చేయడానికి కేంద్ర పరిధిలో ఉంటుంది. ఇందుకోసం ఏపీ విభజన చట్టం అంటే 2014లో చేసిన సవరణ చేయాల్సి ఉంటుంది. సో బిల్ ఇంకా డ్రాఫ్ట్ స్థాయిలోనే ఉంది. కానీ సమావేశాలు తప్పనిసరిగా కూడా ఇది ప్రవేశపెట్టాలనే ఆలోచన దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రాజకీయం పరంగా కూడా ఒక సున్నితమైన అంశం కాబట్టి కేంద్రం కూడా దీనిపై చాలా ఆలోచనతో కూడా ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. మరొకసారి అంటే రాజకీయానికి సంబంధించి రాజధాని విషయంలో కూడా వివాదాలు రాకుండా చంద్రబాబు నాయుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ చాలా వ్యూహంతో కూడా ఆయన ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే గత అనుభవాల దృష్ట్యా చాలా వరకు కూడా ఈ రాజధాని విషయంలో కూడా రైతులు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా
నష్టపోయినట్టుగా కూడా ఇప్పటికీ చాలా వరకు విడతలు వచ్చాయి. సో గత అనుభవాల దృష్ట్యా కూడా ఆలోచించి కూడా ఆ విధంగా మళ్ళీ రిపీట్ కాకుండా దీనికంటూ ఒక చట్టబద్ధత కల్పించే విధంగా కూడా ఆయన చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మెయిన్ గా కూడా అంటే పెట్టుబడిదారులకు భరోసాను ఇచ్చే విధంగా కూడా ఈయన ఈ చట్టబద్ధత కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒక రాజధాని, ఒక శాశ్వత రాజధాని, ఒక స్పష్టమైన ట్యాగ్ లైన్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో అమరావతికి మరి చట్టబద్ధత అనేది అవసరమా? రాజకీయాల నుండి రాజధానిని చంద్రబాబు నాయుడు గట్టెక్కించగలరా అనే దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో బాలకోటయ్య గారు ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ జాయిన్ అయ్యారు జూమ్ లో. అలాగే రెయ్యి వెంకటరమణ గారు వైసీపీ కార్పొరేటర్ ఇద్దరు జాయిన్ అయ్యారు డ్రైవ్ లో. నమస్తే అండి. ముందుగా బాలకోటయ్య గారు ఎట్లా అర్థం చేసుకోవాలి? సో చట్టబద్ధంగా కూడా దీనికి తీసుకురావాలనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు కూడా ఈ చట్టబద్ధత చేస్తే దోహదపడుతుంది? సో ఇన్వెస్టర్స్ అందరికీ కూడా అంటే గతంలో చూసాము, గత రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలకులకు సంబంధించి కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పారిపోయారు అనే విధంగా కూడా కొన్ని విమర్శలు వచ్చాయి చేసింది టీడీపీ ప్రభుత్వం. సో ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఆత్మవిశ్వాసం వచ్చే విధంగా కూడా మళ్ళీ వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపుతుంది అనుకోవచ్చా? సోని గారు నమస్తే. ముందుగా మీకు ఐన్యూస్ వీక్షకులకి ఈ డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా 77వ గణతంత్ర మహోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గవర్నర్ గారి ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేదిక నుంచే వచ్చి మీ డిబేట్లో పాల్గొంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఓ 2 అంశాలు సోని గారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత ఉంది. మీరు చట్టబద్ధత అంటున్నారు. ఆల్రెడీ చట్టబద్ధత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అసెంబ్లీలో ఆమోదించింది, శాసన మండలిలో ఆమోదించింది, సిఆర్డిఏ చట్టం పెట్టింది, ఫామ్ 9.14 పెట్టింది. కాబట్టే హైకోర్టు ధర్మాసనం అమరావతికి 372 పేజీల తీర్పులు ఇచ్చింది. ఒకవేళ రాజధానిని మార్చాలని అంటే మీరు విభజన చట్టాన్ని సంప్రదించాలని గత ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వటానికి కూడా నిరాకరించింది. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే కేంద్రంలో చట్టబద్ధత కాదు, గజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. వస్తుందనే వార్తలు కూడా కాదు మేడం, వచ్చి తీరుతుంది. అంటే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ని విభజించిన విభజన చట్టం ఏదైతే ఉందో క్లాజ్ 5, ఆ 5లో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పొందుపరుస్తారు. దట్ ఇస్ ద గజెట్ నోటిఫికేషన్. అది రాబోతుంది. అది గనక వస్తే ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే 3 రాజధానులనే మాట మాట్లాడినా, లేదా రాబోయే ముఖ్యమంత్రులు మేము అమరావతిని మారుస్తామని చెప్పినా, కేంద్ర ప్రభుత్వాన్ని తలుపు తట్టి పార్లమెంట్లో 1/3 మెజార్టీతో మళ్ళీ బిల్లు పాస్ చేసుకోవాలి. అంటే చట్టాన్ని మార్చుకోవాలి. ఇప్పుడున్న వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంట్లో చట్టాన్ని మార్చడం అంటే ఒక 100 జన్మలు పడుతుందేమో నాకు తెలిసి. అంటే దుర్లభం అవుతుంది. నీకు ఇంకో మాట ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదు రాజధానులకి, అది రాష్ట్రాల పరిధిలోదే. కాకపోతే అమరావతికి సంబంధించిన ఒక వివాదం నడిచింది కాబట్టి ఆ వివాదానికి జగన్మోహన్ రెడ్డి గారే శ్రీకారం చుట్టారు. అమరావతి రైతులు బాధపడుతున్నారని చట్టబద్ధత రావడంలా, పరిశ్రమలు రాము అని అంటే చట్టబద్ధత రావడంలా, గత ముఖ్యమంత్రి గారు అమరావతిని తుంచేందుకు, అమరావతిని తుదముట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. కాబట్టి కేంద్రం కూడా ఆ ప్రక్రియ చేస్తే న్యాయపరంగా కానీ కేంద్ర ప్రభుత్వ పరంగానే ఒక పరిపక్వమైన చట్టం వస్తుందని కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రక్రియ చేశాడు. రేపో మాపో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఆ దిశానిర్దేశం చేస్తారు. తప్పనిసరిగా 600 అయినా సరే గజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఇది గణతంత్ర ఉత్సవాల పండుగ సందర్భంగా కాబట్టి నేను రాజకీయాల కోసం మాట్లాడాల. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీ గజెట్ నోటిఫికేషన్ వస్తున్నప్పుడు అమరావతి మీద చేసిన వ్యాఖ్యానాలు కానీ, అది చేసిన తప్పులు కానీ సవరించుకునే విధంగా ఏదన్నా తప్పు ఒప్పుకుంటే ప్రక్షాళన కాబడుతుంది. అంటే భవిష్యత్తులో రాజధాని గురించి మాట్లాడటానికి ఒక నైతిక అర్హత వస్తుంది. ఇప్పటికీ కూడా మాట్లాడుకోకుండా మళ్ళీ అమరావతి, మేము 3 రాజధానులు, మేము వస్తే అమరావతి ఉండదు, మేము ఏదో విశాఖపట్నం పోతాను, ఇదే పద్ధతిలో మాట్లాడి, లేదా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని ఉన్న చోట ముఖ్యమంత్రి కూర్చోడు అంటే ఈ ధోరణి ఉంది చూసారా,
ఇది చాలా ప్రమాదకరం రాష్ట్రానికి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 16 మంది ముఖ్యమంత్రులు ఏలారు. 16 మంది ముఖ్యమంత్రులు రాజధాని ఉన్న చోటే కూర్చున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా నేను ఉన్న చోటే రాజధాని అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడాల. ఎందుకంటే ఈ విధమైన ఈ ధోరణికి కట్టుబడాలి. అంటే పంట చేను కాపాడుకోవటానికి కంచె అయితే ఎలా అవసరమో రైతుకి, అలాగనే చట్టాలు మరి అవసరమే. చట్టం లేకపోకుండా వేళ మీకు చట్ట పరిధిలోనే చేస్తారు. ఏ పని అయినా సరే చట్టాలు లేకుండా ఎలా చేస్తారంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అసలు కాన్స్టిట్యూషన్లోనే రాజ్యాంగంలోనే క్యాపిటల్ అనే పదం లేదనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని కూడా ఆయన బయటికి తెచ్చాడు. మరి ఆ విషయం ఏదన్నా వాళ్ళకి తెలియాలి తప్ప కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగం ఉందా లేదా అని నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ అమరావతి అనే అంశం మీద, ఎందుకంటే ఇది క్యాపిటల్ మేడం, 3 ప్రాంతాలకు సంబంధించిన క్యాపిటల్. మళ్ళీ క్యాపిటల్లో తప్పులు జరిగితే మాట్లాడచ్చు. క్యాపిటల్లో తప్పులు జరిగినా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నా ప్రతిపక్ష పార్టీగా మాట్లాడొచ్చు, సూచించవచ్చు, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, గవర్నర్ ఫిర్యాదు చేయొచ్చు, కేంద్రానికి ఫిర్యాదు చేయొచ్చు. అంతే తప్ప అసలు క్యాపిటలే అక్కర్లేదు. ఓకే బాలకోటి గారు, రైట్, పూర్తిగా ఇంకా విశ్లేషిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక అమరావతికి మద్దతు ఉంటే జగన్ ఎందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు అంటూ కూడా అటు చాలా వరకు కూడా విమర్శలు వస్తున్నాయి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రెయ్యి వెంకటరమణ గారు, వైసీపీ కార్పొరేటర్, నమస్తే అండి. రైట్, మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము ఈ రాజధానులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా అటు ప్రతిపక్షం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ చాలా వరకు జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ రైతులు చాలా వరకు కూడా నష్టపోయిన పరిస్థితి. సో ప్రభుత్వాలు మారుతున్నా కూడా ప్రజలకు అనేది కూడా నష్టం చేకూరకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. సో ఏంటి జగన్ మద్దతు అంటూనే కూడా ఒక స్పష్టత కనిపించలేదు అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. నిజంగా ఒక మద్దతు ఇస్తే ఎందుకు స్పష్టంగా కూడా చెప్పలేకపోతున్నారు అమరావతి అంశానికి సంబంధించి? ముందుగా మన ఐన్యూస్ వీక్షకులకు అలాగే మీకు అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రాష్ట్రం విభజన ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టం ప్రకారంలో రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కానీ ఇక్కడ రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ కానీ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన 9 ఏళ్ళు మన అధికారాన్ని ఏదైతే ఉందో హైదరాబాద్ ని మనం ఉపయోగించుకోకుండా మన పెట్టి పేద తప్పుకొని, ఎందుకంటే ఆయన నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన సందర్భంగా అడ్డగోలుగా రాజధాని మార్చాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయినా సరే మేము ఏదైతే అమరావతిని మేము రాజధాని కానలేదు, శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని, ఎందుకంటే ఏదైతే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇన్వెస్టర్లు వస్తారని చెప్పేసి ప్రయత్నం చేశారో, విశాఖపట్నం లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక క్యాపిటల్ సిటీగా ఉంటుందని చెప్పేసి దాని ద్వారా ఈరోజు నిజమే ఈరోజు సదస్సులు వచ్చేటప్పటికి విశాఖపట్నంలో సదస్సులు పెట్టడం చూసాం చంద్రబాబు నాయుడు గారు. కానీ రాజధానికి వచ్చేటప్పటికి అక్కడ 1000 కోట్ల భూమిని ఏదైతే ఉన్నో 1000 ఎకరాల రైతులు ఒక మంచి పంట పండే భూములు రాకపోవడం చూస్తే మనం రీసెంట్ గా చూస్తారు. రామారావు అనే ఒక రైతు అక్కడ ఆయన పరిహారం వస్తలేక వేలగా నాకు ఎక్కడైతే ఈ యొక్క ఫ్లాట్లు చూపించారో నా యొక్క ఏదైతే ఉన్నాయో దాని తాలూకా నిధులు కావాలని చెప్పేసి గుండె పడితో మన్నయించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి దెమ్మకి నీరెత్తేటట్టు వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే, ఎందుకంటే మనం ఏదైతే ఉందో ఇప్పుడు అమరావతి ఏదైతే కడుతున్నామో దాన్ని నీరు తోడడానికి, కంచెలు తోడడానికే మన వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో గ్రాంట్స్ రావట్లేదు. ఆ నిధులన్నీ కూడా ఈటమైనదే ఖర్చు పెడుతున్నారు. ఈ పాటికైతే వైజాగ్ లో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాటికి పూర్తయ్యే పరిస్థితి కనబడేది. అదే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి చిత్రంలో విత్తనున్న నాయకుడై ఏ రోజైనా సరే చెప్పే పని చేసే నాయకుడు, అంతేగాని అబద్ధాలతో మోసాలతో ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజల్ని మధ్య పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా సరే మనందరం కూడా మనం ఏదైతే ఉందో మనం అమరావతి, విశాఖపట్నం, తెల్లగా ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఒకసారి మనం కోల్పోయాము. రాష్ట్ర పుడికి 2 సార్లు కోల్పోయాం. చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి ఈరోజు ఆంధ్రాకి రాజధాని విషయంలో ఎన్నో మనం కష్టాలు పడ్డాం. అలాంటివి జరగకుండా సమూలంగా రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి తప్పగానే నాకు అమరావతి వద్దు, అమరావతి అక్కడ శాసన ఏదైతే ఉందో సాధారణ శాసన రాజధాని మేము చూడాలనుకుంటున్నాం. కానీ ఇవన్నీ మేము చూసుకుంటే
ఏదో వెనుకబడిన ఉత్తరాంధ్ర వెనుకబడిన రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఏం ఎస్ చేస్తుందో వెంకటరమణ గారు, అంటే మనం మొదటి నుంచి చేయాలి. కూడా అంటే ఒకే ప్రాంతానికి భారీగా కూడా లబ్ధి చేకూరుతుంది. అమరావతి విషయంలో కూడా చాలా వరకు ఈ విధంగా కూడా విమర్శలు వచ్చాయి. అంటే ఒకే ప్రాంత ప్రజలకు మాత్రమే కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా ఇవన్నీ చేస్తున్నారంట. ఒకవేళ కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెడితే వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా? ఇంకొకటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే టీడీపీకి రాజకీయ లాభంతో దీన్ని చేస్తుంది అనుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత అవసరం అంటారా? ఎట్లా ఇదంతా కూడా ఒక వైసీపీకి ఒక నెగటివ్ అవ్వదా? ఇప్పుడు రాజకీయంగా ఇదంతా కూడా బలహీనపరచదా? అంటే బలహీనపరచడం ఏ రోజు కూడా అమరావతిని వేరు చేయలేదు. మన రాష్ట్రంలో ఉన్న అమరావతిని కూడా రాజధానిగా చూస్తున్నాం కదా. ఎందుకు మేము ఇక్కడ జరుగుతుంది అమరావతిని మేము సాధారణలేదు కదా. అమరావతిని సాధారణ రాజధానిగా మేము చూసుకుంటున్నాం. అమరావతిని తర్వాత విశాఖపట్నం ఏదైతే వెనుకబడిన రాయలసీమ మేము వేరు వేరు చూడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పట్టించుకోకుండా ఒక ప్రాంతం వైపు ఎక్కడైతే ఉందో అది కూడా కమిటీ ఏం చెప్పింది, రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదని చెప్పిన సందర్భాన్ని మనం చూడలేదా? ఇవన్నీ పాటించి ఇప్పుడు ఉన్న రైతులకు రావాల్సిన నష్టపడాలి. కనీసం అక్కడ లక్షల కోట్లు పెట్టుబడి పెడితే ఈ రోజు వరకు రాజధాని అనేది సిమిలర్ గా అభివృద్ధి చెందాలి. అంతే తప్పగా మనం బిల్డింగ్లు కడితే అభివృద్ధి చెందడానికి కాదు. జనసాంద్రత, జనాభా, తర్వాత అక్కడికి వచ్చే పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని మనం కట్టుకున్న తర్వాత ఏర్పాటు చేసి రాజధాని వస్తుందంటే 100,000 సంవత్సరాలు వస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే నిజాం కట్టిన ఏదో హైదరాబాద్ సుమారు 400 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. అలాంటిది 400 ఏళ్ళు అయిన తర్వాత కూడా అభివృద్ధి చెంది నేను అభివృద్ధి చేస్తున్నానంటే అది జనాలు నవ్వుకుంటారు. చారిత్రకంగా తెలిసిన ప్రజలందరూ కూడా ఇప్పటికైనా సరే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో మనందరం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఆలోచించాలి తప్ప కానీ మనం మొండి పట్టుదలతో రాష్ట్రంలో ఉన్న ఏదైతే ప్రాంతం నేనైతే మాకు కూడా మేము కూడా ఆంధ్రలోనే ఉన్నాం. అంతేగాని అమరావతి అంటే మాకు ఏమైనా పక్షపాత వైఖరి లేదు. అక్కడ ఉన్న రైతుల భూములు తీసుకొని ఈ ఏదైతే రాజధాని కట్టడానికి ప్రభుత్వ భూములు తీసుకోవాలి తప్ప కానీ ఏదైతే ఉన్న రైతుల భూమి తీసుకొని ఇంటి వరకు రైతులు వాళ్ళ పరిహారం అందుకే చాలా మంది గుండె పొడుగుతో చనిపోయి అదే విధంగా మా పరిస్థితి ఏంటి అక్కడ పోతున్న పరిస్థితి వాళ్ళు కూడా బాగుంటుందండి. మనమే ఈ రోజు డిబేట్లు పెట్టుకొని అక్కడ ఉన్న మేము రాజధానిని అమలు చేస్తూ ఉన్నాం కాకుండా మరొక 50,000 సేకరిస్తామంటే అక్కడ ఉన్న అమరావతి రైతులు ప్రజలు ఊరికి చూసుకుంటారైతే మాత్రం నేను అనుకోనని చెప్పి మీకు ఈ డిబేట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైట్ బాలకోటయ్య గారు, ఇప్పుడు రెండవ దశ అమరావతికి సంబంధించి రెండవ దశ భూసేకరణకు సంబంధించి కూడా ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏంటి రైతుల యొక్క హక్కులని అలాగే పర్యావరణాన్ని దృష్ట్యా కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా ఇప్పుడు? హేమబిందు గారు, మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ అమరావతికి పర్యాటక అనుమతులు ఉన్నాయి. అన్ని అనుమతులు ఉంటేనే రాజధాని నిర్మాణం జరిగింది. అది 2017 నేను తెలిసే మాట్లాడుతున్నాను, మొత్తంగా తెలిసే మాట్లాడుతున్నాను. అంటే రెండు వైపులా కూడా మాట్లాడాలి. సరే, అంటే ఇప్పుడు ఒక్క దీన్ని కూడా చెప్పింది వినండి. ఒకరిని కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసే విధంగా కూడా నేను మాట్లాడను. సో ఏంటి అంటే ఎటువైపు వస్తుంది రెండు వైపులా? హేమబిందు గారు, మై నేమ్ ఇస్ బాలకోటయ్య. ఐ ఆమ్ ఏ అమరావతి ఫైటర్. నేను చెప్తున్నది వినండి. అమరావతిలోనే అంత అభివృద్ధి ఒక్క చోటే జరుగుతుందని చెప్పి ఎలా అంటారు మీరు చెప్పండి? ఎక్కడికి వస్తుంది? డేటా సెంటర్ ఎక్కడికి వస్తుంది? టీసీఎల్ ఎక్కడికి వస్తుంది? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? అమరావతిలో ఉందా? ఎక్కడుంది మేడం? ఎక్కడుంది మేడం? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హేమబిందు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి మేడం. రాయలసీమలో జల ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారు? అమరావతిలో కడుతున్నారా? ఒకే ప్రాంతంలో అభివృద్ధి అని ఎట్లా అంటారు మీరు? ఇవి వైసీపీ మాటలు కావా? ఇవి తప్పుడు సంకేతాలు కావా? ఇవి తప్పుడు సంకేతాలు కావా మేడం? మీరేం అడిగారు? హేమబిందు గారు, వెంకటరమణ గారు మాట వినండి. వెంకటరమణ గారు మాట వినండి. కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది అమరావతికి. ఇప్పుడు మీ రాజధాని అమరావతి కాదా? ఒక మాట చెప్పండి హేమబిందు గారికి. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది, ఆ పని కూడా జరుగుతుంది. అది మీ కారణంగానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణంగానే జరుగుతుంది. ఇప్పుడు అమరావతి ఉంది స్టాండ్ చెప్పండి అని అడుగుతున్నారా? అంతే తప్ప నేను ఆ మాట చెప్తున్నానండి. హేమబిందు గారు చెప్పండి. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని యాక్సెప్ట్ చేస్తారా మేడం? హేమబిందు గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అవుతుందా?
అసలు ముఖ్యమంత్రి ప్రభుత్వం అవుతాడా? ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వమా? కేబినెట్ లేదా? ఐఏఎస్ లేదా? కార్యనిర్వాహక వర్గం ఏమైంది? న్యాయ వ్యవస్థ ఏమైంది? ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? మీకు ఇంకో మాట కూడా అడుగుతున్నా, హిమబిందు గారు, నదీ గర్భాల్లో కట్టడాలు కడతారా? కట్టారా ఎప్పుడన్నా? నదీ గర్భంలో కడతారా? అది అమరావతి ప్రాంతం, 29 గ్రామాలు. పడవలేసుకొని బతుకుతున్నారా, మామూలుగా బతుకుతున్నారా? నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమరావతి మీద వ్యాఖ్యానాలు చేస్తే అరెస్ట్ చేసి లోపలేస్తాం. చట్టం తెస్తున్నాం దాని మీద. ఒక ప్రాంతాన్ని నీచంగా మాట్లాడితే, ఒక ప్రాంతం మీద దుమ్మెత్తి పోస్తే అరెస్ట్ చేసే చట్టాలు తెస్తున్నాం. ఇప్పుడు అవసరం అమరావతికి రక్షణ. మీరు 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 ఒకటే మాట్లాడగాలి. బడ్జెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటి? ఆ మాట చెప్పానండి. వెంకటరమణ గారిని చెప్పానండి ఆ మాట. ఇప్పుడు 3 రాజధానుల ఒకటే రాజధాని అనే మాట చెప్పానండి. మొన్న ఎన్నికలకు వాళ్ళు 3 రాజధానులతో వెళ్ళారు, ఓడిపోయారు. మళ్ళీ 3 అంటారో 30 అంటారో. సజ్జల గారు ఒక మాట అంటారు, జగన్ గారు ఒక మాట అంటారు, వెంకటరమణ గారు ఒక మాట అంటారు. వాళ్ళు స్పష్టంగా చెప్పానండి అమరావతి మీద. ఇప్పుడు ప్రజలకు కావాలి, ప్రజలకు అవసరం. ఒక ప్రాంతానికి ఒక వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా అయితే హిమబిందు గారు, మీరు ఒకే ఒక మాట అడగండి ఆయన్ని, వెంకటరమణ గారిని, వైసీపీ పార్టీగా. గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ స్టాండ్ ఏంటి అమరావతి మీద? 3 ఒకటే? ఒకటే 3? రెండు మాటలు ప్రజలకు అర్థమవుతుంది. రైట్ వెంకటరమణ గారు, చెప్పండి మేడం. ఎస్, ఆయన అంటున్నట్టుగా కూడా అంటే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చాకంటే ఇప్పటి నుంచి కూడా చెప్తున్నారు. అంటే ఏంటి స్పష్టమైన, అంటే నిజంగా ఆయన మాటల్లో మద్దతు ఉంటే ఎందుకు స్పష్టంగా కూడా తెలపడం లేదు అనే విధంగా కూడా అడుగుతున్నారు. మేడం, మేము కూడా ఇది చూసారే లేదో వాళ్ళకి అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలం అవుతున్నారు. ఏదైతే ఉన్నాయో అమరావతి రాజధానిగా ఉండి అక్కడ అసెంబ్లీ ఉంది కాబట్టి మీరు రాజధానిగా గుర్తించామా లేదా చెప్పండి. అంటే బాలకోట గుర్తించారా? చెప్పండి హిమబిందు గారు, మీరే చెప్పండి ఆయనకి. అమరావతిని గుర్తించారా లేదా మీరే చెప్పండి. నా దారిందుకు మీరే చెప్పండి. భయం, విశాఖపట్నం అంటే భయం, సాహిత్యం అంటే భయం. ఏం జరిగింది అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అవకాశాలు హిమబిందు గారు రైట్, అంటే జగన్ ఇప్పటికే కూడా మద్దతును ప్రకటించారు. సో ఆయన మద్దతును ప్రకటించిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా టీడీపీ ఎక్కువగా కూడా ఈ మాటలను ఎక్కువగా భయపడి మాట్లాడుతున్నాడు అనే విధంగా కూడా అనిపిస్తోంది. అంటే అతిగా స్పందిస్తున్నారేమో అనిపిస్తోంది. హిమబిందు గారు, 6 సంవత్సరాలు అమరావతి మీద ప్రచారం జరిగింది, ఈ రోజు కాదు. మళ్ళీ మేము రామాయణం అంతా చెప్పనక్కర్లా, మహాభారతం అంతా చెప్పనక్కర్లా. అమరావతిలో ఏం జరిగిందో, ఎలా చేసిందో, గత ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబించిందో వెంకటనారాయణ గారికి తెలియకపోతే ప్రజలకు తెలుసు. ఆ విధానంలో ఏమైనా మార్పు ఉందా లేదనేది ఆ పార్టీ తెలుసుకోవాలి. తేల్చుకుంటేనే ప్రజల్లో కాస్త నిలబడటానికి, మాట్లాడటానికి అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను చెప్తున్న అంశం. కాదు, ఒకటే సార్, మేమేమో మీ ప్రభుత్వాలుగా అబద్ధాలు చెప్పే పరిస్థితి అయితే లేదు. ప్రజలకు ఏం చేయాలనుకుంటామో చేస్తున్నాం సూటిగా. అంతేగాని అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి మేము అధికారంలోకి రాలేదు. మీరా మేము ఎప్పుడైనా ఒకే మాట చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకోటయ్య గారు, వెంకటరమణ గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంకటే.